లప్సా అనే కెమికల్ ఈరోజు వాడడం ద్వారా ఇంతకు మించి దిగజారాలనుకున్న ప్రతిసారి దిగజారి కేవలం 250 కోట్ల రూపాయల కకృతి డబ్బు కోసము వైవి సుబ్బారెడ్డి గారేమో వెంకటేశ్వర స్వామి భక్తుడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు. భూమన కరుణాకర్ రెడ్డి గారేమో అసలు వెంకటేశ్వర స్వామి భక్తుడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తారు. ఈరోజు మీరు చూస్తే భూమన కరుణాకర్ రెడ్డి గారి యొక్క కూతురు వివాహము క్రిస్టియన్ పద్ధతిలోనే క్రైస్తవ మతం ప్రకారమే చేస్తారు. వైవి సుబ్బారెడ్డి గారి యొక్క సతీమణి ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వచ్చినప్పుడు జగన్ రక్షక గోవింద గోవింద అని చెప్పేసి ఆమె ఏకంగా వెంకటేశ్వర నామాన్ని స్వామిని యొక్క నామాన్ని కూడా పక్కకు తెప్పించేసి జగన్ నామాన్ని పెట్టి ఈరోజు అదే పంగనామాలు ఆ పార్టీకి ఇచ్చారని చెప్పేసి ప్రజల్లో ఎక్కువగా చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలారా, ఖచ్చితంగా ఇది మనమందరం ఖండించాల్సినటువంటి విషయము. గత వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా సాక్షాత్తు స్వామినే, మనందరి ఆరాధ్య దైవంగా భావించేటువంటి స్వామినే అపవిత్రం చేసినటువంటి ఈ పార్టీకి మనం ఓటు వేయాలా లేదా అనేది ప్రజలు నిశితంగా ఆలోచన చేసి ఓటు వేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. నమస్కారం.